గంట ప్రభావం కలుగును గాక. మరి చేరువచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా వందనములు. మనమందరం నిలబడి ఉండగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. వాస్తవంగా మత్తయి సువార్త 17వ అధ్యాయం అంటే 16వ అధ్యాయము చివరి మాటకి కొనసాగింపు. అది మనకి అర్థమైతే మనకి ఈ రోజు మెసేజ్ మొత్తం అర్థమవుతుంది. మత్తయి సువార్త 17 మొదటి నుంచి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందడం. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగుని వలె తెల్లవాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉంటే మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని యేసుతో చెప్పాను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనును. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బోర్ల పడి మిక్కిలి భయపడగా యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టిలేండి, భయపడకూడని చెప్పాను. వారి కనులెత్తి చూడగా యేసు తప్ప మరెవరునూ వారికి కనపడలేదు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవోత్పత్తి నాయన, ఉదయం మరొకసారి యొక్క సన్నిధిలో ఈ రీతిగా తరలి ఉంచుటకు, ప్రార్థన చేయుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనస్తున్నాం ప్రభువా. చదవబడిన లేఖన భాగంలోంచి నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి. నీ మాటల్లోంచి ప్రభువా మేము శక్తిని పొందుకుంటకు మాకు సహాయం దయచేయండి. నీ మాటల్లోంచి బలం మేము పొందుకుంటకు మాకు సహాయం దయచేయండి. నీ మాటల్లో ప్రభువా అర్థాన్ని గ్రహించడానికి నీ కృప మాకు దయచేయండి. నీ ఆత్మ మా మెద్దలో ఉంచి నడిపించండి. నీ ఆత్మ సహాయం చేత సమస్తం మేము తెలుసుకుంటే కృప చూపించమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది లోపల, అయినప్పటికీ మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే కొంచెం మరి కొన్ని ప్రాంతాల నుంచి, వైజాగ్ నుంచి, తణుకు నుంచి, మరి విజయవాడ నుంచి కూడా కొద్దిమంది వచ్చున్నారు. అలాగా ప్రభు చిత్తమైతే మరి నెక్స్ట్ టైం మీరు వచ్చేసరికి ఇంకొంచెం మంచి ఏర్పాట్లు చేస్తాం అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. వెళ్ళేటప్పుడు బయటికి గుమ్మల నుంచి బయటికి ఎదుగు ఒక స్థలం కనిపిస్తుంది కదా, అక్కడ చేయి అలా పెట్టి ప్రార్థన చేసి అలా వెళ్ళిపోండి. మీరు మళ్ళీ వచ్చేసరికి అది కూడా దీనిలో కలిసిపోవాలన్నట్లు. ఏమంటారు? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, అడుగుడి ఆ స్థలాన్ని అడుగుదాం, దేవుడు ఇస్తాడు. ఏమన్? ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రతి వాగ్దానము దేవుడు మనకిచ్చున్నాడు. అయితే మనకిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకోవాలంటే కొన్ని మనకి కావాలి. అవి ఏం కావాలో ఈరోజు ప్రభు చిత్తపెట్టి మనం చూద్దాం. మరి ప్రభు నా లోపల పెట్టిన ఒక బలమైన అంశం, ఎప్పటి నుంచో సంఘంలో ఇది మాట్లాడిన ఆశపడుతున్నా. అయితే ఈరోజు ఇది పూర్తి అవుతుందని మాత్రం నేను అనుకోవట్లేదు. మరి దేవుడి చిత్తమైతే పూర్తి అవుతుందేమో నాకు తెలియదు. పూర్తి చేద్దాం. మీరు సమయం నాకు అక్కర్లేదు, నేను లెక్క చేయమంటే పూర్తి చేసేసుకుంటాను. పర్వాలేదా? 2 అయినా పర్వాలేదా? అయితే వెళ్ళిపోదాం ముందుకు. ఏమున్నది? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరి అంశాలు ఎన్ని ఉన్నాయి? వాస్తవంగా 4 ఉన్నాయి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈరోజు మన అంశం ఇది. మొదట ఫెయిత్, హోప్ అండ్ లవ్. మీరు అనవచ్చు, భాషగా చదివిన వాక్యం ఏంటి, అక్కడ పెట్టిన హెడ్డింగ్ ఏంటి, అక్కడ 3 చూపించి మాకు 4 అంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారనే కదా. ఏమి కాదని ప్రభు చిత్తమైతే మనం ఇలాగ ప్రారంభించుకున్నాం. అదే బైబిల్ మీరు గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా ఆది కాండము 1వ అధ్యాయం నుంచి ఇప్పుడు మనం జీవించే ఈ కాలం వరకు ఆయన సంఘానికి బయలుపరుచుకోవాలని చూస్తున్నాం. హి వాంట్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు ద చర్చ్. అయితే మనం ఏమనుకుంటున్నాము, చర్చ్ అంటే 4 గోడలు, దీని లోపల కూర్చోవాలి చర్చ్ అనుకుంటున్నాం. దేవుడికి ఈ చర్చితో సంబంధం లేదు, ఆయనకి ఈ చర్చితో సంబంధం ఉంది. సో ఈరోజు నేను ఈ చర్చితో మాట్లాడుతున్నానంటే ఈ చుట్టూ ఉన్న దాంతో మాట్లాడాలా. మీరు ఇక్కడ కూర్చున్న, లోపల కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నా దృష్టిలో ఒక చర్చ్. మీ కుటుంబం ఒక చర్చ్ అయితే నువ్వు ఇంకొక చర్చ్. అయితే ఇప్పుడు దేవుడు ఏ సంఘానికి బయలుపరచుకోవాలనుకుంటున్నాడు? నేను అనే చర్చికి, నేను అనే సంఘానికి దేవుడు బయలుపరచుకోవాలనుకుంటున్నాడు. మనకందరూ తెలుసు సంఘం అంటే ఏంటి? బయటికి పిలువబడిన వారు. ఇప్పుడు నువ్వు అనే సంఘం అంటే ఎవరు? నేను బయటికి పిలువబడితే నేను సంఘం అవుతాను.
ఇప్పుడు ఎవరికి దేవుడు బయలుపరుచుకుంటాడు? బయటికి పిలువబడిన వారికి దేవుడు బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు బయటికి పిలువబడిన సంఘము నేనే అయితే దేవుడు నాకు బయలుపరుచుకోవాలి. ఇప్పుడు దేవుడికి తప్పని పరిస్థితి ఏంటంటే బయలుపరుచుకోవటం. నువ్వు ఆయన కొరకు నిలబడినప్పుడు, ఆయన కొరకు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన కొరకు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు ఆయన నీకు బయలుపరుచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చాలా గొప్ప కాలంలో జీవిస్తున్నాం. ఎటువంటి కాలం అంటే సంఘము కలిగి ఉన్న నమ్మకము, సంఘము కలిగిన నిరీక్షణ, సంఘము దేవుడి పట్ల కలిగి ఉన్న ప్రేమను బట్టి ఆయనే కిందకి వచ్చి సంఘాన్ని తీసుకువెళ్ళవలసి ఉన్నారు. అయితే దేవుడు భూమి మీదకి రాడు, దేవుడు మధ్యాకాశంలో ఉంటాడు, సంఘాన్ని పైకి తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు నిరీక్షిస్తున్న సంఘాన్ని దేవుడు పైకి తీసుకెళ్ళాలి. సో హీ హాస్ టు కమ్ డౌన్ టు టేక్ ద చర్చ్ అప్. సంఘాన్ని పైకి తీసుకెళ్ళటానికి ఆయన ఒక మెట్టు మధ్యాకాశం దాకా వస్తున్నాడు, మనలో ఒక మెట్టు ఎక్కించి ఆయన పైకి తీసుకెళ్లేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఆయన సంఘములో ఆయన బయలుపరుచుకున్నాకే సంఘం రెడీ అవుతుంది. అబ్రహాముకి దేవుడు బయలుపరుచుకున్నాక అబ్రహాం బయటకు వచ్చాడు. మోషేకి బయలుపరుచుకున్నాకే మోషే వెనకాల నడిచాడు. యెహోషువకు వాగ్దానం ఇచ్చాక యెహోషువ వెనకాల నడిచాడు. పౌల్ని దమస్కు మార్గంలోకి వచ్చిన తర్వాతే ఆయన నడిచాడు. సమస్యతో మాట్లాడిన తర్వాతే ఆమె వెనకాల నడిచింది. గుడ్డి భర్తమై కళ్ళు వచ్చాకే ఆయన వెనకాల నడిచాడు. పేతురు వలయటం చూపించాకే ఆయన ఎవరు అర్థమైన తర్వాతే పేతురు వెనకాల నడిచాడు. అలాగే ఈ రోజు విశ్వాసమైన నీవు దేవుని దృష్టిలో ఒక సంఘమై ఉన్నావు. దేవుడు యొక్క వాక్యము నీతో వ్యక్తిగతంగా ఆయన మాట్లాడినై ఉన్నాడు, ఆయన వ్యక్తిగతంగా దర్శించినై ఉన్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు తప్పక వ్యక్తిగతంగా మాట్లాడి తీరతాడు. నువ్వు బిజీగా ఉన్నా దేవుడు బిజీగా లేడు. నువ్వు పారిపోతున్నా ఆయన ఎంట పడతానే ఉంటాడు. ఆయన చిత్తంలో, ఆయన ఆలోచనలో నీవు కాదు ఉంటే దేవుడిను ఎన్నడూ విడిచిపెట్టి పోడు. ఎందుకంటే విడిచిపెట్టేవాడైతే నేను పట్టుకోడు, విడిచిపెట్టేవాడైతే నీ కొరకు రక్తం కాచడు, విడిచిపెట్టేవాడైతే నీ కొరకు పరలోకి విడిచిపెట్టి కిందకి రాడు, విడిచిపెట్టేవాడైతే నీకు రక్షణ మార్గము ఏర్పరచడు, విడిచిపెట్టేవాడైతే నీ కొరకు మళ్ళా వస్తానని వాగ్దానం చేయడు. ఆయన వాగ్దానం చేశాడంటే నిన్ను విడువను ఎడబాయని అర్థమే కదా. నిజమేనా కదా? అందరూ ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే దేవుడు కొండ మీదకి తీసుకుని వెళ్తే మత్తయి సువార్త 16వ అధ్యాయం అయిపోయి 17వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. ఎవరెవరి పేర్లు చెప్తారు నాకు? ఎంతమందిని? See, God taken his son Christ up to the Mount Transfiguration before 3 witnesses. ముగ్గురు సాక్షుల ముందు దేవుడు తన కుమారుని బయలుపరుస్తున్నాడు. ఆమేన్. ఆ ముగ్గురు ఎవరు? భూమి మీద సాక్షులు, భూ సంబంధమైన సాక్షులు. ఈ సాక్షులు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు దేవుడు ముగ్గురినే తీసుకెళ్ళాడు అంటే, భూమి మీద 3 మానవ జాతులు ఉన్నాయి. ఏంటి ఆ 3 మానవ జాతులు? నోవహు కుమారుల దగ్గర నుంచి హాము, షేము, యాపెతు, అక్కడి నుంచి వచ్చిన 3 జాతులు. యూదులు, సమరయులు, అన్యజనులు. వాళ్ళకి సాదృశ్యంగా దేవుడు ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురు ముందు ఆయన రూపాంతరం పొందుతూ ఉన్నాడు. అయితే ఈ ముగ్గురు ఇంకొక దానికి సాదృశ్యమై ఉన్నారు. పాత నిబంధన మనం చూసినట్లయితే, పాత నిబంధనలో ఒక వ్యక్తి మీద నేరస్థాపన చేయాలంటే ఏం చేయాలి? ఎంతమంది? 2 లేక 3. అంటే 3 అనేది 3 అనే సంఖ్య సాక్ష్యమై ఉన్నది. ఇప్పుడు దేవుడు కొండ మీద రూపాంతరం చెందటానికి ఆయన కూడా పాత నిబంధన రాసిన లేఖనం ఏదైతే ఉందో దాన్ని ఆయన కూడా నెరవేర్చవలసి ఉన్నాడు. అందుకని ఆయన రాసిన లేఖనానికి ఆయన కట్టుబడి ఆయన ముగ్గురిని పైకి తీసుకెళ్లి వాళ్ళ ముందు రూపాంతరం పొందనై ఉన్నాడు. ప్రజల్లో. కాబట్టి మనము కూడా ఎక్కడన్నా ఒక వ్యక్తిని మీద నింద మోపాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా ముందేం కావాలి? సాక్ష్యం కావాలి. దేవుడు కూడా సాక్ష్యమే కావాలి. సాక్ష్యం లేకుండా దేవుడు ఏ పని చేయడు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధనలో కూడా అదే ఉన్నది. అంటే దేవుడు ఆ విషయంలో ఏ మార్పులు కలిగలేడు. అయితే ఈరోజు ఇంతవరకు మనం ఏమనుకున్నామంటే, వాళ్ళని చూసి పేతురు అనుకున్నాం, వాళ్ళని చూసి యాకోబు అనుకున్నాం, వారిని చూసి యోహాన్ అనుకున్నాం. అయితే కొంచెం లోతుకి వెళితే వారిలో ఉన్న గుణలక్షణములు, లేకపోతే వారిలో ఎటువంటి ఆత్మ సంబంధమైన సంగతులను గమనించినట్లయితే వారెవరో దేవుడు ఎందుకు తీసుకుపోయారో మనకు అర్థమవుతుంది. బైబిల్లో ఆ ముగ్గురు యొక్క జీవితం మీరు గమనించినట్లయితే, తర్వాత జీవితము యాకోబు ఏం చేశాడో చాలా మందికి తెలియదు. పేతురు ఏంటో తెలుసు. పేతురు ఏం చేశాడో తెలుసు. కొత్త నిబంధనలో యాకోబు ఏంటో చాలా మందికి తెలియదు. ఎవరికి తెలుసు కొత్త నిబంధనలో యాకోబు ఏం చేశాడు? He put the church in order. సంఘమును క్రమములో పెట్టినది ఆయన. Praise the Lord. ఇక్కడ మనం చూద్దాం. The spirits that was in those men
పేతురులో ఏమున్నదంటే విశ్వాసం ఉన్నది. యాకోబులో ఏమున్నది? నిరీక్షణ. ఇక్కడ యాకోబుని ఇంగ్లీష్లో జేమ్స్ అంటాం మనం. ఓల్డ్ టెస్టిమెంట్ యాకోబుని జాకోబ్ అంటాం. న్యూ టెస్టిమెంట్లో జేమ్స్ అంటే యాకోబు అని అర్థం. ఇక్కడ యాకోబు దేనికి సాదృశ్యం ఉన్నాడంటే నిరీక్షణ సాదృశ్యం అన్నాడు. యోహాను గురించి మనకు తెలుసు, ప్రేమకు సాదృశ్యమైన, లేకపోతే చారిటీ అంటాం, ప్రేమ. ఈ మూడు ఈరోజు సంఘానికి కావాల్సింది. ఈ మూడు సంఘంలో ఉండాలి. ఒక సంఘం ఆత్మీయంగా ఎదగాలంటే డబ్బులు ఉండగానే సరిపోదు, వాక్యం ఉండగానే సరిపోదు, ఈ గుణలక్షణములు సంఘంలో ఉండవలసి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎవరిని వెంట పెట్టుకెళ్ళాడు? అది ఇప్పుడు పేతురు కాదు అక్కడ, ఇప్పుడు యాకోబు కాదు అక్కడ, ఇప్పుడు అక్కడ యోహాను కాదు. ఏం తీసుకెళ్ళాడంటే ముగ్గురులోంచి 3 గుణలక్షణములు తీసుకెళ్ళాడు. భూమి మీద ఉన్న 3 జాతులకు సంబంధించిన ప్రతినిధులను దేవుడు పైకి తీసుకొని పోయాడు. అలాగే 2 లేక 3 సాక్షులు ఉండాలి కాబట్టి వాక్యము నెరవేరు కొరకు దేవుడు అక్కడ తీసుకొని పోయాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం కిందకి పోదాం. ఈ గడియ వర్తమానం ఒక మాట చెప్తుంది, సంఘములోని ప్రతి సమస్య పరిష్కారముకు ఈ 3 ఉంటే చాలని. ఉన్నాయా మన దగ్గర? విశ్వాసం ఉంటే గొడవ వస్తుందా? నిరీక్షణ ఉంటే గొడవ వస్తుందా? ప్రేమ ఉంటే గొడవ వస్తుందా? మరి గొడవలు వస్తున్నాయా లేవా మనలో? అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి, ఎవరు ఉన్నాయా లేవా? అయితే ఇప్పుడు చూద్దాం. విశ్వాసం లేదా సంఘంలో? నిరీక్షణ లేదా? ప్రేమ? ఇదే కొంచెం డౌట్ ఉన్నది. ఇక్కడ సమస్య ఏంటో చెప్పనా? ఈ మూడిట్లో 2 ఉంటున్నాయి. అయితే కావాల్సింది ఏంటంటే సంఘానికి ఈ 3 కావాలి. ఈ మూడిటి చేత సంఘము చుట్టబడి ఉన్నది. ఆమేన్. యువర్ చర్చ్ వాజ్ wrapped in faith and love and charity, and hope. ఈ మూడిట్లో సంఘము చుట్టబడి ఉన్నది. ఎప్పుడైతే సంఘము ఈ 3 గుణలక్షణముల చేత చుట్టబడి ఉన్నదో అప్పుడు సంఘం యొక్క స్థితి ఎలాగుంటుందంటే ప్రతి దాన్ని స్వతంత్రించుకోగలదు, ప్రతి దాన్ని జయించగలదు. దానికి ఏం కావాలో సంఘం తీసుకోగలదు. ఎందుకంటే సంఘంలోంచి సేవకుడు ఒకసారి ఒక మాట చెప్పినప్పుడు అది వాక్యాధారమైనప్పుడు సంఘం దాని మీద విశ్వాసం ఉంచుతుంది. ఎందుకంటే బైబిల్ అంటుంది విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందంటే వినుట వల్ల. ఏం వినాలి? ముచ్చట్లు కాదు, బయట మాటలు కాదు, వాట్సాప్ కాదు. ఏ మాట్లాడాలంటే వాక్యపు సంబంధించిన మాటలు విన్నప్పుడు నీ లోపలికి విశ్వాసం వస్తుంది. ఆ వచ్చిన విశ్వాసము వాగ్దానం పట్టుకునేలా చేస్తుంది. ఆ వచ్చిన విశ్వాసము నువ్వు పట్టుకున్న వాగ్దానము నెరవేరేదాకా నిరీక్షణ కలిగి ఉండేలాగా చేస్తుంది. ఇవేమీ లేకుండా దేవుడు అన్ని కార్యాలు చేయడు. ప్రతి కార్యము దేవుడు చేయటానికి దేవుడికి ఒక సమయం ఉన్నది. ఆమేన్. నిజమేనమాట? దేవుడు మనం కార్యం చేసేదాకా ఆగుదామా? చాలాసార్లు మన నిర్ణయాలు ఎలాగుంటాయి? గట్టిగా చెప్పండి. కంగారా కదా? షాప్కి వెళ్తారు, ఇంట్లోంచి బయలుదేరి 10 వస్తువులు ఉంటాయి. ఎన్ని వస్తువులు తెస్తాం? షాపులో కంగారే, ముందు నెట్టాలి, నాకు ముందు మనం వెళ్ళిపోవాలి, అక్కడ తీసుకోవాలి, త్వరగా వెళ్ళిపోవాలి. రోడ్డు మీద త్వరగా వెళ్ళిపోవాలి, సిగ్నల్స్ బ్రేక్ చేస్తాం, త్వరగా వెళ్ళిపోతాం. ఇంత కంగారు దేనికి? ఇంటికి వచ్చేప్పటికి 5 వచ్చిన వస్తువులు. ఏమడిగావు? 10. ఎన్ని వచ్చినాయి? ఏంటి సమస్య? కంగారు. కానీ ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారు. మరి మనకెందుకు వచ్చింది అర్థం కావట్లా. మనకి రావద్దు కదా. అయితే ఇక్కడ నేనేమంటానంటే నిరీక్షణ నువ్వు కలిగి ఉన్నప్పుడు నీలో కంగారు, గాబరా, తొందర పట్టం అనేది ఉండదు, హడావిడి కూడా ఉండదు. నిరీక్షణ మనం కలిగి ఉండాలి. అంటే నీ దాకా వచ్చేది నీకు రాకుండా పోదు. లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్, మళ్ళీ ఒకసారి చెప్పని, దేవుడు నీకేదన్నా వాగ్దానం చేస్తే అది నీ దగ్గరికి వస్తుందా రాదా? వినబడలేదండి. నువ్వు పెళ్లికి వెళ్ళినప్పుడు, విందుకి వెళ్ళినప్పుడు భోజనంలో ముందు కూర్చోపోతే కానీ దొరకవు. కానీ దేవుడు ఒక వాక్యంలో నువ్వు ఎక్కడున్నా నీ వాగ్దానం దగ్గరికి వస్తుంది. It will come to you because it's a promise, it's a personal promise to you. That's the reason it will come to you, it will pass to you, it will fulfill in your life if it was promised by God. నీ జీవితంలో దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేసినట్లయితే ఆ వాగ్దానము నీ యొద్దకు వచ్చి తీరాల్సిందే. అది నీ జీవితంలో తప్పక నెరవేరవలసిందే. దానికి ఎంత సమయం పడుతుందో సమయం నాకు తెలియదు. ఆయన వాగ్దానం ఇచ్చాడా, నువ్వు నమ్మావా, విశ్వాసం కలిగి ఉన్నావా, నిరీక్షణ బట్టి నీ జీవితంలో అది రావలసి ఉన్నది. ఏమైనా సమయం లెక్క పెట్టదు. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానం మాత్రమే గట్టిగా పట్టుకొని నిలబడి ఉండు. ఎప్పుడైనా చర్చి ప్రారంభించగానే కొత్తలో ఎలాగ ఉంటుందంటే త్వరగా సంఘం పెరిగిపోవాలి, రాత్రి పెరిగిపోవాలి. అవుతుందా? పెళ్ళాక ఎంతకాలం పిల్లలు పుట్టాలా?
ఏం చెప్పట్లేదు. మినిమం 10 నెలలు అయితే పట్టాల, అంతేనా? మరి సంఘం చెప్పనా? మన చేతులు లేదు, మన చేతులు లేదు. అలాగే నువ్వు క్రీస్తులోకి వచ్చాక రక్షణ నీ చేతిలో లేదు. నువ్వు రక్షణలోకి వచ్చాక ఎత్తబాటు నీ చేతిలో లేదు. ఏమి నీ చేతిలో లేదు. అన్ని దేవుడి సమయానికి నీ దగ్గరికి వచ్చి తీరతాయి. ఈరోజు ఉండని పారిపోయి నేను చెప్తున్నా, దేవుడు నీకు ఇస్తే నీ దగ్గర రావాల్సిందే, అంతేనే కదా? చాలా మంది పాస్టర్ మన దగ్గర డబ్బు పోయింది, కారు పోయింది, ఇల్లు పోయింది ఇలా చెప్తా ఉంటారు. అది నీదైతే దగ్గరికి వస్తుంది, నీదైతే నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఎంత తిరిగి అక్కడికే రావాలి. ఓసారి ఓ సేవకుడు ఆయన స్నేహితులతో మాట్లాడుతుంటే ఆ స్నేహితులు చెప్తా ఉన్నారు, బయట కూర్చున్నారు హోటల్లో, ముగ్గురు కూర్చొని కాఫీ తాగుదాం లోపలికి వెళ్ళి అట్లా కాఫీ తాగి ఇలాగ వచ్చేలోపు కారు దొంగతనం చేస్తారు. పోలీస్ కంప్లైంట్ చేస్తారు, ఎక్కడ దొరకలా. ఇక్కడ అది పోయింది వదిలేసుకున్నారు. మళ్ళీ ఇదే ముగ్గురు ఇంకో చోట కాఫీ తాగడానికి హోటల్కి వెళ్ళినప్పుడు ఆ హోటల్ బయట వీళ్ళ కారు అలాగే దొరికింది. ఇదేంటిది? వినపడలేదు. దేవుడు నీకు ఇస్తే, దేవుడు నీదని నీకు చెప్పాక ఎక్కడికి పోని తిరగని ప్రపంచం మొత్తం తిరగని అది మళ్ళా నీ ఇంటికి రావాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. వచ్చిన మరి జ్ఞాపకం చేస్తా. ఒకసారి ఒక సేవకుడి పక్కన ఒక సహోదరుడు, ఒక మిషనరీ పక్కన ఒక సహోదరుడు తిరుగుతూ వెళ్ళిపోయేటప్పుడు నాకు చాలా హెల్ప్ చేశారు. ఎక్కడ నీకేం కావాలని అడిగితే, అయ్యా నాకు డబ్బులు ఏముందిగా, నీ బైబిల్ నాకు కావాలన్నాడు. ఈయన అన్నాడు, సరే ఇది నా భార్య నాకు ఇచ్చిన బైబిల్, ఈ బైబిల్ నీకు ఇవ్వలేను కానీ సేమ్ ఇట్లాంటి బైబిలే నీకు కొన్ని పంపిస్తా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 2 ఏళ్ళు అయింది, రాలా. ఈయన షిప్లో పంపిస్తానన్నాడు. ఈయన ప్రతిరోజు ఆడికి వస్తున్నాడు. 2 ఏళ్ళు అయింది, ఈయన నిరీక్షణ కోల్పోలా. ఆడికి వెళ్తున్నాడు, వస్తానే ఉన్నాడు. తర్వాత ఈయన ఒక్కరోజే పోలా. ఆ రోజు ఒక బాక్స్ తీసుకుని ఇంటికి వచ్చారు ఒకళ్ళు. వచ్చి ఏం చేశారంటే, అయ్యా షిప్పు ఇక్కడ వాస్తవం ఇక్కడికి రావాలి, ఆ షిప్పు కాలిపోయి మొత్తం అన్నీ పేలిపోయినాయి, ఏం మిగల్లా, ఒక బాక్స్ ఒకటే మిగిలినది, ఈ బాక్స్ మీద నీ పేరుని అడ్రస్ రాసేదానికి నీకు తీసుకొచ్చి ఇచ్చామన్నా. అది ఓపెన్ చేస్తే ఆ బైబిల్ లోపల ఉన్నది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నీకు ఏదన్నా ఎవరన్నా యథార్థంగా వాగ్దానం చేస్తే అది ప్రపంచం మొత్తం తలకిందులైపోయినా నీకు రావాల్సి దగ్గరికి వస్తుంది. ఫర్ దాట్ యూ నీడ్ టు హ్యావ్ హోప్. దాని కొరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. కేవలం విశ్వాసం కలిగి ఉంటే సరిపోదు, విశ్వాసానికి తోడు నువ్వు కలిగి ఉండాల్సిన నిరీక్షణ. ఎప్పుడైతే విశ్వాసము నిరీక్షను 2 కలిగి ఉన్నావో, నీకు మాట చెప్తా, యు లెట్ ఫెయిత్, హోప్ అండ్ చారిటీ, విశ్వాసము, ప్రేమ 3గా నువ్వు కలిగి ఉంటే గెట్ ఇన్ అమంగ్ ది పీపుల్ ఇన్ అ చర్చ్. ఇప్పుడు మనం ఈ చర్చ్ గురించి మాట్లాడుతున్నా. ఒకవేళ నీ లోపల విశ్వాసము, నిరీక్షణ, ఈ ప్రేమ, ఈ 3గా ఉంటే వాచ్ వాట్ టేక్స్ ప్లేస్. ఏం జరుగుద్దో నీ జీవితంలో నువ్వే చూడు. ఏం జరుగుతుంది? నువ్వు నమ్మిన ప్రతిదీ జరుగుతుంది, నువ్వు అడిగిన ప్రతి దగ్గరికి వస్తుంది. నువ్వు కలిగి ఉండాల్సిన నిరీక్షణ మాత్రమే, నువ్వు కలిగి ఉండాల్సిన విశ్వాసం మాత్రమే. దేవుని యొక్క వాక్యంలో ప్రేమలో పడి ఆయన వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండి అది నెరవేర్చేదాకా నువ్వు ఓపిక పెట్టేదాన్ని నిరీక్షణ అంటాం. ఈ 3 నీలో ఉంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉండాలి? విశ్వాసం ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉండాలి. మొదటి దాంట్లోనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి రెండోది ఇచ్చాడు కాబట్టి 3ది నువ్వు చేయగలిగావు. నిరీక్షించాలంటే నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, నమ్మకము కలిగి ఉండాలి. నేను ఒక మాట చెప్తున్నా, ఈ ఉదయం ధైర్యంగా ఇక్కడ నిలబడి అందరికీ చెప్తున్నా, మీ కుటుంబాల్లో ఎవరికైనా ఆర్థికమైన సమస్యలు ఉన్నట్టయితే ఈ మాట మీకు జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి. నీ భర్త సరిగా సంపాదించలేకపోవచ్చు, మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, తినటానికి, అద్దె కట్టడానికి, ప్రయాణానికి కూడా నువ్వు ఇబ్బంది పడతా ఉండొచ్చు. అయితే జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ప్రార్థన చేసి నిరీక్షణ కలిగి ఉండు. ఒకరోజు నువ్వు ఇక్కడ నిలబడి సాక్ష్యం ఇస్తావు, అదిగో ఆ రోజు మీరు చెప్పారు, ఈరోజు నేను నమ్మాను, అప్పటి నుంచి మా జీవితంలో దేవుడు కార్యములు చేస్తూనే ఉన్నాడు అని. ఇది నేను చెప్పిన మాట నమ్మటం కాదు, దేవుడు చెప్పాడని నమ్మవలసి ఉన్నావు. దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన పట్ల నువ్వు కలిగి ఉన్న నిరీక్షణకి ప్రతిఫలం నీకు ఇచ్చి తీరాలి. అయినా దేవుడికి అది తప్పనిసరి పరిస్థితి, అంతేనా? ఒక మాట చెప్తే కొద్దిగా కోప్పడకండి ఎవరు నా మీద, ఈ సందర్భం వచ్చినగా చెప్తున్నాను. అంటే చాలా మందికి దేవుడి యొక్క వాక్యాన్ని ఎలా తీసుకోవాలన్నాడు కొంచెం పొరపాటు పడతా ఉంటాం.
అయితే కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, ఈ రెండింటికి తేడా ఉండదు. అలాగే విశ్వాసం వేరు, అతి విశ్వాసం వేరు. అలాగే నువ్వు దేవుడి పట్ల పూర్తిగా నమ్మకం కలిగి ఉన్నప్పుడు దేవుడు కార్యాలు ఎలాగ చేస్తాడో చెప్తాను నేను. ఇది ఎప్పుడు మాట్లాడిన సబ్జెక్ట్ ఈ పూట నాకు ఎందుకో మైండ్లోకి పదే వస్తుంది కానీ చెప్తా ఉన్నా. నిరీక్షణ గురించి, విశ్వాసం గురించి, ప్రేమ గురించి చెప్తున్నాం. జనరల్గా మనం దశంభాగాలంటే ఎంత ఇస్తాము? ఇలా మాట్లాడు, 100కి దశంభాగం ఎంత? 1000కి ఎంత? సరే 10,000కి ఎంత? సరే ఇప్పుడు 10,000కి మనకి 1000 రూపాయలు దశంభాగాలు కట్టాలనుకున్నాం. రైట్, ఇప్పుడు నాకు 9,000 వస్తుంది చేత ఎంత కట్టాలి? 900 కట్టాలి. అయితే నేనేమంటానంటే ఒకవేళ నాకే 900 వస్తే నేను 1000 రూపాయలు కడతాను. ఎందుకో చెప్పనా మీకు రహస్యం? నా నమ్మకం ఏంటంటే నేను దేవుడికి ఎక్కువ ఇస్తే ఆయన దగ్గర పెట్టుకోడు, తిరిగి మళ్ళా నాకు ఇస్తాడు. 5 రొట్లు ఎంతమందికి పెట్టాడు? నేను అంటున్నాను 5 రొట్లు 2 చేపలు ఇచ్చిన పిల్లోడు సాయంకాలం ఇంటికి ఎందుకు తీసుకెళ్ళాడు? అందరూ 12 గంపలు తీసుకెళ్తే ఈ పిల్లోడు ఎన్ని తీసుకెళ్ళి ఉండాలా? ఆ 12 గంపలు తీసుకుపోవడానికి ఆ పిల్లోడికి పూర్తి హక్కు ఉన్నది. అర్థమవుతుందా? అంటే నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువ దేవునికి తిరిగి ఇవ్వగలడు. ఇప్పుడు నా నమ్మకం ఏంటంటే నేను ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మళ్ళా నాకే తిరిగిస్తాడు కదా. నేను ముందిస్తే ఆయన ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే ఆయనకి తప్పనిసరి పరిస్థితి కదా. నువ్వు ఎంత నమ్మావంటే ఆయన నిన్ను నమ్మమన్న దానికన్నా నువ్వు ఎక్కువ నమ్మావు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మిగిలినందరికీ నువ్వు ఎక్కువ నమ్మావు కాబట్టి నేను ఎక్కువ ఆయన దీవించవలసి ఉన్నాడు. ఆయనకి తప్పని పరిస్థితి తీసుకొచ్చావు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. మరి చెప్పే సందర్భంగా అయినా చెప్తున్నా, నేను నా జీవితంలో 27% ఇస్తాను. ఎందుకని? కొన్నిసార్లు ఎంత వచ్చినా కూడా తీసి ఇచ్చేయటమే. ఎందుకు ఇవ్వాలంటే అది నేను దేవుడికి ఇస్తాను, అది నేను లెక్క పెట్టడం ఏంటంటే నేను. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు నీకు అదే రీతిగా తిరిగి ఇవ్వల సమర్థుడై ఉన్నాడు. అంటే కొన్ని సంగతుల్లో మనమేమో విశ్వాసంగా ఉంటున్నాం, కొన్ని సంగతుల్లో నిరీక్షణ కలిగి ఉంటున్నాం. అయితే కొన్ని సంగతుల్లో నిజంగా మనం దేవుడిలో కానీ ప్రేమలో బతుంటే, ఒక మాట చెప్తాను, మన ఇంట్లో మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం, భార్యని భర్తని ఒకళ్ళు ప్రేమించుకుంటా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు కొనేటప్పుడు మనం ఆ వస్తువు యొక్క విలువ చూస్తామా? చూడడం. ఎందుకని? ఏం పడలేదండి. మరి దేవుడి దగ్గర ఎందుకు లేదు? కొన్నిసార్లు ఏం చేస్తాం, లెక్క పెట్టి బడ్జెట్లో వెళ్తాం. కానీ కొన్నిసార్లు కాస్ట్ వదిలేసే, నీకేం కావాలి నచ్చి తీసుకుపో ముందు. అయ్య ఎంత ప్రేమ వచ్చింది ఇప్పుడు. నేనంటే దేవుడి విషయంలో అలాగుంటే పోలా. ఎందుకంటే ఖచ్చితంగా నీకు తిరిగి వచ్చే దేవుడి దగ్గర నుంచి. నేను డబ్బు రూపంలో మాట్లాడడానికి మాకు దయచేసి నువ్వు సమయం ఇస్తే సమయం తిరిగిస్తాడు, నువ్వు విశ్వాసం ఇస్తే విశ్వాసం తిరిగిస్తాడు, నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నిరీక్షణ తిరిగిస్తాడు. డబ్బులు చెప్తే అర్థమవుద్దని చెప్పాను కాబట్టి వేరేలాగా అనుకోకండి. అది నువ్వు ఏమి దేవుడికి ఇచ్చావో దానికి రెట్టింపు దేవుడు నీకు అదే తిరిగిస్తాడు. అయితే ఆయన సమయానికి ఆయన నీకు ఇస్తాడు, నువ్వు అనుకున్న సమయానికి ఇవ్వడు. అబ్రహాము దేవుడు నమ్మాడు, ఎంతకాలం కుమారుడు వచ్చాడు, 25 ఏళ్ళు పట్టింది. అయితే వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అది రావాల్సిందే, ఖచ్చితంగా జరగాల్సిందే. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేరే వరకు బాధ్యత ఆయనదే. రెండో సంగతి, దేవుడు నీకు వాగ్దానం చేశాక ఆ వాగ్దానం నెరవేరేంత వరకు నిన్ను కాపాడాల్సిన బాధ్యత నీదే, ఆ దేవుడిదే. మీరు గమనించండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాం పిలిచిన తర్వాత అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టల. ఆదికాండం 14 అధ్యాయంలో లోతు భార్యని కుటుంబాన్ని మొత్తం తీసుకొని శత్రువులు తీసుకుపోయినప్పుడు ఇప్పుడు అబ్రహాం, బైబిల్ చెప్తోంది, అబ్రహాం 318 మందిని ఎంటబెట్టుకుని యుద్ధం చేశాడు. తిరిగి వచ్చేటప్పుడు మెల్కీసెదెకు దగ్గర రొట్టె ద్రాక్షారసం ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాంకి యుద్ధం వచ్చా? యుద్ధమే రాదు అబ్రహాంకి. యుద్ధానికి ఎలాగెళ్ళాడు? అబ్రహాంకి ఒక సంగతి తెలుసు, ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను ఇప్పుడు యుద్ధానికి పోతే నన్ను ఆయన కాపాడాలి. నేను లోతుకు విమోచకుడిని, ఆయన నాకు విమోచకుడు. ఇప్పుడు నేను వెళ్తేనే లోతు కుటుంబం వస్తుంది, లోతు పోతే చస్తాడు, నేను పోతే బతుకుతాను, నన్ను కాపాడాలి, ఎందుకంటే నాకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అలాగే ఈ రోజు నువ్వు దేవుడి మీద అటువంటి నమ్మకం కలిగి ఉండి, అటువంటి విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడిని దీవించాలి. ఏమన్నా ఖచ్చితంగా దేవుడిని పక్షం యుద్ధం చేయాలా? బికాజ్ యూ హ్యావ్ ఎ ప్రామిస్. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చిన ఒక వాగ్దానం నీ లోపల ఉన్నది. అది నెరవేరేంత వరకు నిన్ను కాపాడే బాధ్యత, నిన్ను భద్రపరిచే బాధ్యత, నీ చుట్టూ కంచి వేసే బాధ్యత ఆయనదే. రెండో సంగతి, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానం నెరవేరేంత వరకు ఆయనను చూస్తానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంతకన్నా మనకి ఇంకేమైనా కావాలా?
నేను ఒక మాట చెప్పనా, ఈరోజు దేవుడు మనందరికి ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏం వాగ్దానం అంటే, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. అయ్యిందా అది? కాబట్టి ఇప్పుడు దేవుడు మనం చూస్తానొచ్చానా? మనల్ని కాపాడాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడా? ఎందుకని ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, నీవు అనే ఈ సంఘములో ఈ 3 గుణలక్షణాలు ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు బహుగా దీవించబడతావు. ఏదో ఒక్కటే ఉండే సరిపోదు, మనకి 3 కావాల్సిందే. ఆ 3 ఉంటే నువ్వు నిత్యము దీవించబడతావు, నిత్యము ఆశీర్వదించబడతావు, నిత్యము నీ జీవితంలో అద్భుతములు జరగవలసినదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈ 3 తీసుకెళ్ళాడు. మన భాష మాట్లాడుకుంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 దేవుడు కొండ మీద తీసుకెళ్ళి అక్కడ చేసిన పని ఏంటంటే, ఈ మేనిఫెస్ట్ హిస్ సన్ బిఫోర్ ఆల్ ది 3 విట్నెసెస్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ 3 తీసుకొని పోయి ఆ 3 ముందు ఆయనే దేవుడని, ఆయనే దేవుడు కుమారుడని ఆ 3కి బయలుపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు సంఘములో అంటే నాలో ఆ 3 ఉంటే నాకు దేవుడు బయలుపరుచుకోవాలి. ఏమా? ఇప్పుడు ఆయన 3 దేవుళ్ళు అని చెప్పటల్లా, 3 కాదు నేను ఒక్కడని చెప్పి బయలుపరుచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3 హోప్, ఫెయిత్ అండ్ లవ్. చారిటీ అంటే లవ్ అని అర్థం అక్కడ. ఈ 3 కలిగి ఉన్నప్పుడు 3 భూ సంబంధమైన సాక్షులు, అలాగే 3 పర సంబంధమైన సాక్షులు. 3 సాక్షులు ఇక్కడి నుంచి, 3 సాక్షులు పైనుంచి. ఇప్పుడు అక్కడ యేసుక్రీస్తు ఎలా ఉన్నారంటే, పైనుంచి వచ్చిన దేవుడికి రుజువుగా ఉన్నాడు. అలాగే మనం చూస్తే కొండ మీద మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఎవరి మోషే, ఎవరి ఏలియా? ఒకడు మరణించి పాతి పెట్టబడ్డ వ్యక్తి, రెండోడు మరణం లేకుండా పైకి పోయిన వ్యక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరు దేవుడు కొండ మీద తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే, కొండ మీద యేసుక్రీస్తు రూపాంతరం పొందటం మాత్రమే కాదు, కానీ ఆయన ఇంకొక పని కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఏం చెప్పనంటే, ఒక పక్కన మోషే ఉన్నాడు, ఒక పక్కన ఏలియా ఉన్నాడు. ఈ మోషే ఎవరంటే, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచే పరిశుద్ధులకి సాదృశ్యంగా ఉన్నాడు. సో ఈజ్ రిప్రజెంటింగ్ ద గ్రూప్ ఆఫ్ ది రిజరక్షన్. తిరిగి పునరుత్థానం చెందే గుంపుకి మోషే అక్కడ ప్రతినిధిగా ఉన్నాడు. మరి ఏలియా ఎవరికి ప్రతినిధి? యేసుక్రీస్తు రెండవ రాకడలో చనిపోకుండా జీవించి రూపాంతరం చెంది శరీరం మార్పు చెంది థియోఫనీ కలిగి పరలోకానికి వెళ్ళే వాడికి సాదృశ్యంగా ఏలియా ఉన్నాడు. అంటే ఈ కాలంలో మనలో నుంచి మరణం లేకుండా పైకి వెళ్ళే గుంపుకి ప్రతినిధిగా ఏలియా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు పక్కన కొత్త నిబంధన, పాత నిబంధన ఉన్నాయి. ఆ ముందు 3 ఉన్నారు. వారు ముందు 3 జాతులు వారు, యూదులు, సమరయులు, అన్ని జనులు. వాళ్ళ అన్ని జనులకు సంబంధించిన దానికి సంబంధించిన ఆయన ఈయన అక్కడ నిలబడి ఉన్నాడు. ఏమా? పాత నిబంధన సంబంధించి మోషే ఉన్నాడు, కొత్త నిబంధన సంబంధించి యేసుక్రీస్తు ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. వారిద్దరి మధ్యలో వారధిగా యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనిస్తే, ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఎత్తబాటు ఉన్నది, రూపాంతరం ఉన్నది, పునరుత్థానం ఉన్నది, శరీరం మార్పు ఉన్నది. అన్ని దేవుడు ఇక్కడ మనం చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆ 3 సాక్షులను తీసుకెళ్ళి దేవుడు ఏం చేస్తారంటే, జరగబోయేది వారికి చూపిస్తున్నాడు. కరెక్ట్గా మాట్లాడితే అక్కడ దేవుడు వారితో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు ఎప్పుడు అయిపోయిన సంగతులు మాట్లాడు, మనం మాట్లాడుకుంటాం. కానీ జరగబోయేవి, టు బీ హ్యాపెన్, జరగనే ఉన్న సంగతులు మాట్లాడుకోవాలా. అంటే దేని గురించి మాట్లాడుకోవాలంటే, ఎత్తబాటు గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎత్తబాటు గురించి మాట్లాడుకోవాలంటే ఎవరి గురించి మాట్లాడుకోవాలి? ఇప్పుడు వాళ్ళ డిస్కషన్ ఏంటి? అది వాట్సాప్ గ్రూప్ కాదు, కొండ మీద గుంపు. అది ఆ కొండ మీద గుంపు ఏం మాట్లాడుకుంటున్నారంటే, జరగనై ఉన్న సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. రానై ఉన్న కాలంలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఏ ఏ సంగతులు జరగబోతాయో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే గొప్ప ఆశ్చర్యమైన సంగతి ఒకటి ఉన్నది. ఎప్పుడైతే మోషేను, ఏలియాను యేసుక్రీస్తు కొండ మీద అక్కడ కనబడ్డాడో, పేతురు ఒక అడుగు ముందుకేసి అంటున్నాడు, ప్రభువా నీ కొరకు గుడారం కట్టుదామా, ఏలియా కొరకు గుడారం కడదామా, మోషే కొరకు గుడారం కడదామా, మేము ఇక్కడ కట్టుకుందామా? ఎవడు గారు డినామినేట్ చర్చి పెడదాం అనుకుంటున్నాడు అక్కడికి పోయి. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఉద్రేకంలో కొన్ని మాటలు అలాగ వదిలేస్తుంటాం. ఉద్రేకం కాదు, ఉద్రేకం వేరు, ఉజ్జీవం వేరు. ఉద్రేకము కాసేపు వచ్చిపోతుంది, ఆవేశం వచ్చిపోతుంది, ఆయాస వచ్చిపోతుంది, అయితే ఉజ్జీవం వచ్చి నిలిచిపోతుంది.
ఉద్యమం నీ లోపల ఉన్నప్పుడు దేవుడు నిన్ను కదిలిస్తాడు, దేవుడు నిన్ను మారుస్తాడు, దేవుడిని కన్నీరు తీసుకొస్తాడు, దేవుడు నీకు మారుమనసు తీసుకొస్తాడు, దేవుడు నీకు కృపిస్తాడు, ఆయన ఒక ఆత్మతో నిన్ను గద్దిస్తాడు, ఆయన ఒక ఆత్మ నిన్ను కొడతాడు, నిన్ను సరిచేస్తాడు, నువ్వెవరో నీకు తెలియజేస్తాడు. మళ్ళా తప్పు జోలికి పోకుండా దేవుడు నిన్ను సంపూర్ణంగా మార్చి నిలబెట్టి ఆయన కొరకు వాడుకోవడానికి కావలసిన రోషమును, ఆత్మను, బలమును, విశ్వాసము అన్ని లోపల నింపి పెడతాడు. ఎందుకని ఈ మాటలు మీకు చెప్తా ఉన్నానంటే, ఒక్కసారి దేవుడు నిన్ను పిలవటం ప్రారంభించిన తర్వాత నిన్ను మార్చడం ప్రారంభిస్తాడు. ఒకసారి దేవుడిని ఎన్నుకున్నాక నీలో ఉన్న బలహీనతలు మొత్తం తీసివేయటం ఆయన పని, లోపట్టడం నీ పని అయితే మార్చడం ఆయన పని, ఖర్చు పెట్టడం నీ పని అయితే నీకు బోధించడం ఆయన పని, నువ్వు వింటం నీ పని అయితే కార్యములు చేయటం ఆయన పని అయి ఉన్నది. నిన్ను విడిచిపెట్టడానికి దేవుడు ఎప్పుడు పట్టుకోవాలా, నిన్ను విడవనని చెప్పడానికి పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అయితే మీరు గమనించండి, దేవుడు ఎక్కడా కూడా గుంపులతో మాట్లాడటల్లా, వ్యక్తులతో మాట్లాడతాం. He's speaking to his people. He's calling his people and he's speaking to his people. He's spending a quality of time with his people. ఈరోజు దేవుడు చేస్తున్న పని ఏంటంటే, ఆయన ప్రజలని పిలుచుకుంటున్నాడు, ఆయన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడతాడంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. ఇట్స్ రైట్. మనమందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు, అయినప్పటికీ ఒక మాట చెప్తా, మనందరితో కూడా దేవుడు వ్యక్తిగతంగానే మాట్లాడేదేమో నాకు నమ్మకం ఉంది. అవునో కదా నాకు చెప్పండి. ఇక్కడ మనం చేరి వచ్చిన అందరితో దేవుడు ఒకేలాగా మాట్లాడతాడా? మనందరం ఒకేసారి పిలిచాడా? ఒకేలాగా పిలిచాడా? ఒకే రకమైన కార్యము చేశాడా? లేదు. కానీ అందరితో మాట్లాడాడు. ఆయన సమరస్యతో మాట్లాడినట్టుగా పేతురుతో మాట్లాడలా, పేతురుతో మాట్లాడినట్టుగా పౌలుతో మాట్లాడలా, పౌలుతో మాట్లాడినట్టుగా పాత నిబంధనలో ఏషియాతో మాట్లాడలా, ఏషియాతో మాట్లాడినట్టుగా దావీదుతో మాట్లాడలా, దావీదుతో మాట్లాడినట్టుగా ఇర్మియాతో మాట్లాడలా, ఇర్మియాతో మాట్లాడినట్టుగా అబ్రహాముతో మాట్లాడలా, కానీ అందరితో మాట్లాడుతూనే ఉన్నాడు. అలాగే ఈ రోజు చేరి వచ్చిన మీ అందరూ కూడా సంఘంలో కూర్చున్నప్పటికీ నా దృష్టిలో మీరందరూ ఒక్కొక్క సంఘమై ఉన్నారు. ఒక్కొక్కరు దేవుడు వ్యక్తిగతంగానే మాట్లాడతాడు, వ్యక్తిగతంగానే దర్శిస్తాడు, వ్యక్తిగతంగా మీకు కావాల్సిన ప్రతి ఒక్క దీవెన ఆశీర్వాదం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఇప్పుడే ఒక సంగతి అర్థమైంది. నిన్న రాత్రి అంతా దగ్గుతానే ఉన్నా, పొద్దున్న చర్చికి వచ్చేటప్పుడు ప్రసంగం చేసేటప్పుడు దగ్గితే ఎలాగా అనుకున్నా. అది ఎత్తిపోయిందో పోయింది. ఇట్ టేక్స్ ఇండివిజువల్స్ అపార్ట్ టు స్పీక్ విత్ దెమ్. అయితే దేవుడు ఏం చేస్తారంటే, ఎంత గుంపులో మనం ఉన్నప్పటికీ ఆ గుంపులో ఉన్న వ్యక్తిని పక్కకి తీసుకెళ్ళి దేవుడు మాట్లాడతాడు. Is that right? If really God wants to talk to you personally, then he will separate you from that mob. ఆ గుంపు నుంచి దేవుడు నిన్ను మొదటగా వేరు చేస్తాడు, ఆ తర్వాత నీతో మాట్లాడతాడు. ఆమేన్. అపోస్తలుడైన పౌలుతో మాట్లాడటానికి దేవుడు ఏం చేస్తాడంటే, కైప అన్న గుంపు నుంచి వేరు చేసి దమస్కు మార్గంలో మాట్లాడాడు. సమరస్థితితో ఎక్కడ మాట్లాడాడు, అబ్రహాంతో ఎక్కడ మాట్లాడాడు. మీరు గమనించినట్లయితే మనందరితో కూడా దేవుడు అలాగే మాట్లాడాడు. మనమందరం ఒక సాక్ష్యం కలిగి ఉన్నాం. అలాగే ఈ దినము దేవుడు తన ఒక వాక్యాన్ని బయలుపరుచుకోవాలంటే వ్యక్తిగతంగానే మాట్లాడతాడు. ఇప్పుడు కొండ మీదకి ఆయన ముగ్గురిని తీసుకెళ్ళాడు. ఆ ముగ్గురికి, మిగతా అందరూ కాదు, 12 మంది అపోస్తలు కింద ఉంటే దానిలోంచి ముగ్గురిని పైకి తీసుకెళ్ళాడు. దానికి కూడా ఒక ప్రవచనం ఉన్నది, దానికి కూడా ఒక లేఖనం ఉన్నది. మత్తయి సువార్త 16 చివరిలో ఒక మాట ఉంటుంది, ఇక్కడ నిలిచిన మీలో కొందరు దేవుని రాజ్యము వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారు. కొందరు అంటే ఎంతమంది? 2 లేక 3, అంతకన్నా ఎక్కువ. అందరూ కాదు, కానీ కొందరు అంటే మినిమం 2. పాత నిబంధన ఏమంటుంది? 2 లేక 3 సాక్షులు. ఇప్పుడు దేవుడికి 2 లేక 3 సాక్షులు కావాలి. ఆ సాక్షుల కొరకు దేవుడు ఏం చేశారంటే, పేతురుని, యాకోబుని, యోహానుని అనగా కొందరు తీసుకుని పైకి వెళ్ళాడు. ఇప్పుడు దేవుడి రాజ్యం అంటే ఎవరు? పునరుత్థానం చెందేవారు, జీవించి మార్పు చెందేవారు. ఇప్పుడు కొండ మీద వాళ్ళు ఏం చూశారు? పునరుత్థానం చెందే గుంపుని మోషేలు చూశారు, జీవించి పైకి లేచే గుంపుని ఏలియాలు చూశారు. అంటే వాళ్ళు ఏం చూశారంటే, రాబోయే దేవుని రాజ్యానికి సాదృశ్యం వాళ్ళు చూస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే జరగబోయేదాన్ని దేవుడు ఎవరికి చూపించాడంటే, చదువు లేని పేతురుకు చూపించాడు, సంతకం పెట్టడానికి పేతురు చూపించాడు. అయితే విశ్వాసం కలిగిన పేతురుకి ఆయన చూపించున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజు నేను ఎంత చదువు చదివితే దేవుడు నాతో అంత మాట్లాడతాడు, బైబిల్ అని ఎంత గుర్తుపెట్టుకుని నాతో అంత మాట్లాడతాను కాదండి. నువ్వు ఏమీ కలిగి లేనప్పటికీ విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీతో మాట్లాడటానికి బద్ధుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బై ఫెయిత్, విశ్వాసము చేత. ఆమేన్. ఇంకొకటి, ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ముగ్గురిని
దేవుడు కొండ మీద రమ్మన్నప్పుడు ప్రభా మాకు ఈ పూట పని ఉందిలే మీరు రామంటే ఎలాగుంటుంది? వాళ్ళు ఏం మిస్ అయ్యేవాళ్ళు? కొంచెం నేనేం చెప్తాను కొద్దిమందికి అర్థమైంది అనుకుంటున్నాను, నేను నా మాటలు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు బాధపడ్డా తప్పదు ఈ పూట. కొండ మీదకి రమ్మంటే పాస్టర్ గారు మాకు లేదు ఈరోజు, కొంచెం మాకు పని ఉంది, మాకు అవ్వదులే అంటే ఎలాగుంటుంది? ఏం మిస్ అవుతావు? దెన్ యూ మైట్ మిస్ సంథింగ్. నువ్వు ఖచ్చితంగా ఏదో మిస్ అవుతావు. కాబట్టి ఇప్పుడు చెప్దామా? ఏంటో ఏదో కనిపిస్తుంది చెప్పండి కొంచెం. ఎందుకని చర్చికి వెళ్ళాలి? గాడ్ వాంట్స్ యు టు గో టు చర్చ్. దేవుడు నిన్ను సంఘానికి వెళ్ళమని కోరుతున్నాడు. ఎందుకని బికాజ్ యూ వాంట్ టు మేనిఫెస్ట్ సంథింగ్ టు యూ పర్సనల్లీ. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడిని సంఘానికి రా, నీతో మాట్లాడాలంటున్నాడు. పేతురు నువ్వు కొండ మీదకి రా, యాకోబు నువ్వు కొండ మీదకి రా, యోహాను కొండ మీదకి రా. ఎందుకు రావాలి? అక్కడ నీతో వ్యక్తిగతంగా మాట్లాడతా, అక్కడ నీకు బయలుపాటిస్తా, అక్కడ ప్రత్యక్షిస్తా, అక్కడ జరగబోయే చూపిస్తా, అక్కడ మోషేని చూపిస్తా, ఏలియాని చూపిస్తా, రూపాన్ని చూపిస్తా, ఎత్తబాటు చూపిస్తా. అక్కడ నువ్వు వస్తే ఏమైనా ఈరోజు అదే దేవుడు సంఘానికి వచ్చినప్పుడు నీతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాడు. Amen. And he wants to manifest something to you through his word. సంఘానికి నువ్వు వచ్చినప్పుడు దేవుడు తన యొక్క వాక్యములోంచి నీకు మాట్లాడటానికి కావలసిన ఇస్తాడు, నీకు ఒక బయలుపాటుని ఇస్తాడు, రాబోయే సంఘటన నీకు తెలియజేసేవాడిగా ఉంటాడు. Amen. Through some move that he is making. ఆయన సంఘములో కదలాడుట ద్వారా, తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా మనతో ఏదో చెప్పాలి. నిత్యము దేవుడు ఎదురు చూస్తానే ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఒబే, దెన్ ఈజ్ ఏబుల్ టు. నువ్వు ఆయనకి లోబడినట్లయితే దేవుడు నీతో మాట్లాడగలడు. See, you fail to go, you will miss seeing something. ఒక్కళ్ళ కొండ మీదకి వెళ్ళకపోతే ఏం జరిగేది? అవునా? మనం చర్చికి రాకపోతే ఏమవుతుంది? ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది? విశ్వాసం లేకపోతే ఏమవుతుంది? నిరీక్షణ లేకపోతే ఏమవుతుంది? ప్రేమ లేకపోతే ఏమవుతుంది? దానిలో ఏది లేకపోయినా మన పరిస్థితి ఏం మిస్ అవుతాం? ఒకవేళ ఆ పూట ఆరాధనలో నువ్వు ఆత్మను పొందుకోవాల్సి ఉంటే అదే మనం కోల్పోతే, కాబట్టి నువ్వు కోల్పోవడానికి వీల్లేదు. అందుకని నువ్వు నిత్యము సంఘములో నువ్వు క్రమంగా ఉండవలసి ఉన్నావు. ఇంటి దగ్గర కూడా నువ్వు ప్రార్థన ఉండవలసి ఉన్నావు. నేను సంఘానికి వచ్చే సరిపోయింది, ఆదివారం చర్చికెళ్ళా, శుక్రవారం చర్చికెళ్ళా, మొన్న ఏదో ఉపవాస ప్రార్థన పెట్టారు దానికి కూడా వచ్చేసా, ఇంకా పర్వాలేదు ఈ నెలలో ఒక రోజు ఎక్కువ ప్రార్థనకి వెళ్ళి అనుకుంటున్నావేమో, సరిపోదు. ఎనిమిదిమో దేవుడికి ఇంకా కావాలి. ఎంత కావాలంటే నువ్వు పూర్తిగా ఆయనకు కావాలి. నువ్వు పూర్తిగా ఆయనకు కావాలి. ఆయన ఒక వాక్యముతో నిన్ను నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన తన వాక్యంలో ఉన్న విశ్వాసంతో నిన్ను నింపాలని ఆశపడతా ఉన్నాడు. దానికి ఒక కారణం ఉన్నది. How the Holy Spirit cements it into the heart of the people by revelation and love of the Lord Jesus. దేవుని యొక్క ప్రేమతోనూ పరిశుద్ధాత్మ యొక్క బయలుపాటుతోనూ దేవుడు ఆయన యొక్క క్రియలు నీ హృదయంలో ఆయన సిమెంట్ చేస్తున్నాడు. అంటే కడుతూ ఉన్నాడు, బలంగా కడుతూ ఉన్నాడు. నువ్వు దేవుడి నుంచి నువ్వు ప్రత్యక్షత పొందుకోవాలి. అందుకని ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఏ ఒక్కరి ప్రత్యక్షత మీద నువ్వు ఆధారపడద్దు. డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్స్ రెవల్యూషన్, బికాస్ రెవల్యూషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రత్యక్షత అనేది దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి నువ్వు దేవుడి మీద ఆనుకున్నప్పుడే దేవుడి నుంచి వచ్చే బయలుపాటు నీకు వస్తుంది. ఆ బయలుపాటు కాకుండా నీకు వేరొక బయలుపాటు రావడానికి వీల్లేదు. చూడండి, ఈరోజు బయట మొత్తం ఒక హడావిడి జరుగుతూ ఉన్నది. ఏం హడావిడి జరుగుతూ ఉన్నదంటే, 8వ ప్రవక్త వచ్చాడు. 8వ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడు? నీకు వాక్యం తెలుసా? బైబిల్ తెలుసా నీకు అసలు? ముందు యేసుక్రీస్తు కుడి చేతిలో ఉన్న నక్షత్రాలు 8 ఎక్కడి నుంచి ఉంది? అపవాది చేతిలోంచి రావాలి వస్తే. ఆయన దగ్గర ఉన్నది 7. కాబట్టి నీ బయలుపాటు ఎలాగుండాలంటే వ్యక్తుల మీద ఉండకూడదు, వాళ్ళ మీద ఉండకూడదు. నీ విశ్వాసము వాక్యం మీద ఉన్నప్పుడు వాక్యం దాచిపో. నీ బౌండరీ, నీ సరిహద్దు వాక్యమై ఉన్నది, నీ సరిహద్దు వర్తమానమై ఉన్నది. నీ విశ్వాసము వాక్యము లోపలే ఉన్నప్పుడు నువ్వు బలముగా ఉంటావు. అవునా కదా? ఒక మాట్లాడతారు, కోపడకుండా చెప్పండి ధైర్యంగా. ఇప్పుడు బయట మీరు ఎక్కడ చూసినా హడావుడి ఉందా లేదా? చెప్పరు గట్టిగా. ఏముంది హడావిడి? ఏం మస్తు స్టార్లు కట్టారా లేదా? ఎందుకని? కోప్పడకండి. 100లో 98 స్టార్లు కట్టేవాళ్ళు తాగే కడతారు. వాళ్ళు తాగకపోతే స్టార్ పైకి లేపలేరు, తాగినోడు పైకి రాలేడు.
మరి ఇప్పుడు ఆ స్టార్లు నీకెందుకు? ఒక చిన్న మర్మం చెప్తా, అవునాగా చెప్పండి. దేవుడు అబ్రహాం సంతానం ఏమన్నాడు? నక్షత్రాలు అన్నాడు. నిజమా కదా? ఇప్పుడు నక్షత్రాలు అంటే ఎవరు? మనమే. అబ్రహాం సంతానం నమ్ముతాం. ఎలాగ మన అబ్రహాం సంతానం? విశ్వాసము ద్వారా. అంటే చెప్పే మొదటిదే. ఇప్పుడు విశ్వాసం ద్వారా నీవెవరివి? అంటే విశ్వాసం ద్వారా నీవెవరివి? నక్షత్రానివి. ఇప్పుడు ఇంట్లో నక్షత్రం ఉంటే బయట బెటరు, ఇంట్లో నక్షత్రం లేకపోతే బయట పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉన్నాయా లేవా నక్షత్రాలు? ఇప్పుడు ఎవరు మనం? మీ ఇంటి ముందు ఎందుకు పెట్టలేదు? మా ఇంట్లో ఉన్నాయి ఎందుకని పెట్టలేదు? నక్షత్రం పెట్టలేదా? వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు. పెట్టకపోతే మనల్ని క్రిస్టియన్స్ అనుకోరేమో. కీచేకి సిలువైపోతే క్రిస్టియన్ అనుకోరేమో. వెనకాల గాడ్స్ గిఫ్ట్ రాకపోతే మనల్ని అది దేవుడిచ్చాడు అనుకోడేమో. అది దేవుడిచ్చిన గిఫ్ట్ అయితే దాని మీద రాస్తే కాదు, నువ్వు జీవిస్తే ఉంటుంది. ఒక చిన్న సిలువ కీచేనికి ఎలా తీసి నువ్వు క్రైస్తవుడు అనుకోవద్దు. కారు మీద, బైక్ మీద, లేదా బండి మీద, మనం చేసే వ్యాపారం మీద గాడ్స్ గిఫ్ట్ రాసేసుకుంటే సరిపోదు. దానికి తగినట్టుగా నువ్వు జీవించవలసి ఉన్నావు. వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవించవలసి ఉన్నావు. బయట స్టార్ పెట్టే నువ్వు స్టార్ కావు, నువ్వు క్రైస్తవుడు కావు. నీ లోపల క్రీస్తు పుడితేనే అది నీకు నిజమైన క్రిస్మస్ అయి ఉన్నది. నీ లోపల వాక్యం పుట్టాలి, నీ లోపల ఆత్మ పుట్టాలి, నీ జీవితం మారాలి, సంపూర్ణంగా నువ్వు క్రీస్తులోకి రావాలి. అప్పుడు నీవు క్రైస్తవుడు అయి ఉంటావు. అటువంటి క్రైస్తవ్యాన్ని దేవుడు ఈ రోజు మన నుంచి ఆశిస్తున్నాడు. దాని కొరకు నీకు కావాల్సిన విశ్వాసం అయితే పరిశుద్ధాత్మక నింపుదల నిన్ను పరిపూర్ణ చేయగలదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. కొంచెం ముందుకు వెళ్తున్నా. ఇక్కడ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. పాత నిబంధనల సంగతి. ఇన్ ద మౌత్ ఆఫ్ 2 or 3 విట్నెసెస్, 2 లేక 3 సాక్షులను బట్టి. ఇక్కడ దేవుడిని మీరు గమనిస్తే 3 సాక్షి తీసుకెళ్ళాడు. దేని కొరకు? అండర్ ద విట్నెస్ ఆఫ్ హోప్, అండర్ ద విట్నెస్ ఆఫ్ ఫెయిత్, అండర్ ద విట్నెస్ ఆఫ్ లవ్. దేని మీద? నిరీక్షణే విశ్వాసం కింద, ప్రేమనే విశ్వాసం కింద, విశ్వాసం అనే దాని కింద దేవుడు తీసుకుని వెళ్తుంది. సాక్షులు 3 సాక్షులు, 3 సాక్షులు. ఏంటవి? ఈ 3 మీద దేవుడు కడుతున్నాడు. ఆమేన్. ఒక దాంట్లో దేవుడు చేయటంలా కార్యము. ఈ 3 కలిసి ఉన్నాకే దేవుడు సమస్తానం చేస్తున్నాడు. అక్కడ చిన్న మాట చూడండి. గాడ్ ప్లేస్ హిస్ సన్ పొజిషనల్. ఆ 3 సాక్షుల ముందు దేవుడు ఏం చేస్తారంటే తన కుమారుణ్ణి తన స్థానంలో పెట్టున్నాడు. ఏం చూపించాడు? పేతురుకి ఏం చూపించాడు? యాకోబుకి ఏం చూపించాడు? యోహానికంటే తను కుమారుడు వేరు కాదు, ఒక్కడే. ఇదిగో నా స్థానంలో ఇప్పుడు కుమారుని పెడుతున్నా చూడండి అని చెప్పాడు, చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఏం చేశాడు? ఆయనని బయలుపరుచుకున్నాడు ఇన్ ద పబ్లిక్ ఆఫ్ ఆల్ 3 గ్రేట్ మేనిఫెస్టేషన్స్. ఆ గొప్ప 3 బయలుపాటు కలిగి ఉన్న వ్యక్తులను దేవుడు తీసుకొచ్చి వారి ముందు తను ఎవరో, తన కుమారుడు ఎవరో, తన స్థానం ఏంటో వారికి పబ్లిక్గా తెలియజేశాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బయట ఉన్న ప్రపంచానికి మొత్తానికి కొండ మీద ఏం జరిగింది తెలియదు. వాళ్ళ 3 వచ్చి చెప్పాలా. అక్కడ ఆశ్చర్యం చెప్పనా, కొండ మీదకి వెళ్ళగానే ఏమొచ్చింది? మేఘం వచ్చింది. మేఘం వచ్చే కింద దిగగానే ఏమంటున్నాడు? చాలా మంది చదవరు. ఈ సంగతులన్నీ నెరవేరు వరకు ఎవరికి చెప్పకండి. ఇప్పుడు కూడా 63 మేఘరాగన అంతా అయిపోయింది అంటున్నారు. అయితే ఆయన ఏం చెప్పాలి? ఇవన్నీ నెరవేరదాకా ఆగండి. నిరీక్షణ లేక తొందరపడిలో బస్సులు దిగేస్తున్నారు. ఇక్కడ నుంచి చెన్నై బస్సు ఎక్కుదాం చెప్పండి. చిల్లూరుపేట దాకా చెన్నై బోర్డు కనిపిస్తుంది. దిగిపోతారా? కావలి దిగిపోతారా? నెల్లూరు దిగిపోతారా? చెప్పండి, ఎక్కడ దిగుతారు? చెన్నై వచ్చాక బస్సు అక్కడ ఆగు, దిగాల్సిందే. కాబట్టి ఎవడో ఒకటి చెప్పాడని, ఎత్తబాటు అయిపోయిందని, రాకడైపోయిందని, 1000 ఏళ్ల పాలలో ఉన్నామని, శ్రమల కాలమని ముచ్చట్లు చెప్తే నమ్మకండి. అది వస్తే మీరు దాని లోపల ఉండాలి. ముందు మీరు జీవిస్తే ఖచ్చితంగా అక్కడ ఉంటారు. నేను అంటున్నా, ఆళ్ళ బయలుపాటు వీళ్ళ బయలుపాటు మనకొద్దు. దేవుడిచ్చిన బయలుపాటు చాలు. ఎందుకంటే దేవుడికి నువ్వంటే ఇష్టం, దేవుడికి నువ్వంటే ప్రేమ, దేవుడు నీ కొరకు రక్తం కాచాడు, దేవుడు నీ కొరకు కిందకి దిగివచ్చాడు. కాబట్టి నీకు బయలుపరచకుండా దేవుడు ఎందుకు వెళ్తాడు చెప్పు? ఆయన వచ్చిందే నీ కోసం కదా. ఆయన భూమి మీద రాయి కోసం రాలా, కొండ కోసం రాలా, చెట్టు కోసం రాలా, జంతువు కోసం రాలా. ఆయన వచ్చింది మానవుల్లో ఆయన పెట్టిన ఆత్మ కొరకు వచ్చాడు. నీ ఆత్మ చాలా విలువైనది, నీ జీవితం చాలా విలువైనది, నీ సాక్ష్యం చాలా విలువైనది, నువ్వు కలిగిన విశ్వాసం చాలా విలువైనది. ఆ విలువైన దాని కొరకు ఆయన అత్యంత విలువైన రక్తమును కాచున్నాడు. కాబట్టి రక్తము కాచింది వధువు కొరకైతే, ఆ వధువు నీవై ఉంటే నీకు ఆయన బయలుపరచుకొని ఇంకెవరికి బయలుపరచాలి? నిశ్చయంగా బయలుపరిచే కాలం వస్తుంది. ఆయన నీకు బయలుపరుస్తాడు. ఆయన ఒక వాక్యాన్ని నమ్మినప్పుడు నిన్ను తీసుకుని పోవలసిందే.
ఇప్పుడు చూడండి, కొండ మీద ఆయన యేసుక్రీస్తు రూపాంతరం పొందినప్పుడు మోషే ఏలియా కనబడగానే కొద్దిసేపట్లోనే పేతురు ఏమన్నాడు, ప్రభువా వేసేద్దామా, టెంట్లు వేసేద్దామా, ప్లేస్ చూసామా, చర్చి కట్టేద్దామా అంటున్నాడు. ఎందుకంటే తొందరపాటు. ఎందుకని తొందరపాటు అంటే విశ్వాసం ఉన్నప్పటికీ పేతుడికి ఇంకా అప్పటికి పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవం లేదు. అది గమనించండి. అప్పటికి మత్తయి సువార్త 16వ అధ్యాయం, అంటే ఇది 17వ అధ్యాయం. 16వ అధ్యాయం చివరిలోనే 18వ వచనంలోనే యేసుక్రీస్తు పేతురుతో మాట్లాడు, ఇదిగో నీ పేతురువు, ఈ బండ మీద సంగము కట్టుదును, పాతాళలోక ద్వారం దాని ఎదుట నిలువజాలవు, ఇదిగో నీకు పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు ఇచ్చేదను. ఇప్పుడు పేతురు ఏం కలిగి ఉన్నాడు? పరలోక తాళం చెవులు కలిగి ఉన్నాడు, కొండ మీదకి వెళ్ళాడు, రూపాంతరం పొందుకున్నాడు, బయలుపడి కలిగి ఉన్నాడు. అయినప్పటికీ పరిశుద్ధాత్మ లేదు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే నీకు ఎంత వాక్యం తెలిసినా, నీకు ఎంత బయలుపాటు ఉన్నా, ఎంత ప్రత్యక్ష కలిగి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా కానీ పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు పొరపాటు పడతావు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీకు ఇవ్వబడిందే నువ్వు పొరపాటుగా ఉండకుండా ఉండటానికి. ఈ మధ్యాహ్నం నీకు ఒక సంగతి తెలియజేస్తాను. సీ వాట్ ద హోలీ స్పిరిట్ డూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మ చేసే పని ఏంటో తెలుసా? నీ ముందు గుంట ఉంటే నీకు ముందే గుంట ఉందని తెలియజేస్తుంది. అదే పరిశుద్ధాత్మ. ఎందుకని? ఆ గుంట ఉందని తెలియకపోతే పడతావు, ఉందని తెలిస్తే పడు. పరిశుద్ధాత్మ పని ఏంటంటే నీ ముందున్న సంగతులు తెలియచేయటమే, నువ్వు వెళ్ళే మార్గం తెలియచేయటమే, నువ్వు ఎలా వెళ్తున్నావో తెలియచేయటమే, నువ్వు కలిగి ఉన్న విశ్వాసం ఎటువంటి తెలియచేయటమే, నువ్వు నమ్ముతున్న వాక్యం ఎటువంటి తెలియచేయటమే, నీ చుట్టూ ఉన్న సంగతి తెలియచేయటమే, నువ్వు చుట్టూ ఉన్న మనుషులు తెలియచేయటమే. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చేది వివేచన, పరిశుద్ధాత్మ నీకు ఇచ్చేది విశ్వాసము, పరిశుద్ధాత్మ నీకు ఇచ్చేది బయలుపాటు. కాబట్టి పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉంటే నువ్వు సమస్తము కలిగి ఉన్నట్టే. నువ్వు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ తప్పిపోవు. ఒక మాట, పరిశుద్ధాత్మ ఎప్పుడన్నా ఎవరైనా తప్పు నడిపించినది అయితే నాకు తెలిసి ఒక సంఘటన చెప్తా. తప్పుగా నడిచే వాళ్ళు రైడ్ చేస్తుంది పరిశుద్ధాత్మ. అంతేనా? ఎక్కడో దేవాలయం లోపల కూర్చొని బైబిల్ చదువుకున్నాడు ఒక ముసలాయన, లేవలేని వ్యక్తి, ఆయన పేరు సుమియోను. పరిశుద్ధాత్మ ఆయన నెట్టుకుంటూ తోసుకుంటూ వస్తే నడవలేక శరీరం బలహీనంగా ఉన్నది. నెట్టుకుంటూ వచ్చి ఎక్కడ తీసుకొచ్చిందంటే 8 రోజులు ఒక శిశువు దగ్గర తీసుకొచ్చి అక్కడ చేతిలో పెట్టింది. ఎవరా శిశువు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఏమంటే, నాదా సత్యేశ్వరి, నాకు సహాయం చేసావా కదయ్యా, ఇందుకొరకే నేను భూమి మీద పెట్టావు కదా. ఆయన ఎవరెక్కడ నడిపించారంటే, అదిగో బయట నిజమైన వాక్యం ఉన్నది, లోపల ఆత్మ గద్దిస్తుంది. నువ్వు వాక్యము దగ్గరికి రా. నిజంగా పరిశుద్ధాత్మ చేసే పని అంటే తెలుసా? నిన్ను వాక్యము దగ్గర నడిపించడము, సర్వశక్తులకు నడిపించడము, నిన్ను నిత్యరాజ్యం నడిపించడము. పేతురు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండగా, వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండగా, దేవుని పట్ల రోషం కలిగి ఉండగా పేతురుని తీసుకెళ్లి జైల్లో వేశారు. ఈ ముగ్గురులో యాకోబుని చంపించి పేతురు కళ్ళ ముందే, ఇప్పుడు మనం చెప్పుకున్న నిరీక్షణని చంపించి పేతురుని తీసుకెళ్ళి, విశ్వాసం తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇప్పుడు విశ్వాసం జైల్లో ఉంటే దేవుడు ఎక్కడ ఉండాలి? మీకు తెలుసా పేతురుని ఎలా కట్టేశారో? పేతురుని ఎలా కట్టేశారో 7 తలుపులు లోపల పెట్టారు. జైల్లో 7 గోడలు, 7 తలుపులు లోపల పెట్టారు. బయటంతా కాపలా ఉన్నారు, అంచెల వారు కాపలా ఉన్నారు. అయితే పేతురుని ఎలా కూర్చోబెట్టా చాలా మంది తెలియదు. పేతురికి కుడి పక్కన ఒకడిని, ఎడం పక్కన ఒకడిని పోలీసు వాళ్ళని, అంటే దాన్ని ఏమన్నారు, సైనికులనే పెట్టారు. పెట్టి పేతురు కాళ్ళకి వాళ్ళ కాళ్ళకి ఒకే కొయ్యేసి సంఖ్యలు వేశారు. అంటే పారిపోలేడు కదా, అలా ఉంచారు. నిన్ను ఎంత బంధించినా, నిన్ను పరిశుద్ధాత్మ నీకు విడుదల ఇవ్వాలనుకుంటే, నిన్ను పరిశుద్ధాత్మ బయటికి తేవాలనుకుంటే, అది ఆశ్చర్యం చెప్పనా? పేతురు జైల్లో వేసిన తర్వాత పేతురు సంఘం ఏం కలిగి ఉన్నది? నిరీక్షణ కలిగి ఉన్నది. నిరీక్షణ కలిగి ఉన్నది. దేవుడు పేతురుని ప్రేమించాడు, పేతురులో విశ్వాసం ఉన్నది. ఇప్పుడు విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అన్ని అక్కడే ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంటే పేతురుని బయటికి తేవాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎవరైతే నిరీక్షిస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకుని వదిలిపెట్టాలి. ఇస్ ద రైట్? ఇప్పుడు పేతురుని ఎవరు తీసుకురావాలి బయటికంటే దేవుడే తీసుకురావాలి. ఎందుకంటే ఆ 7 గేట్లు దాటి లోపలికి రావటం అసాధ్యం. ఇప్పుడు కొన్నిసార్లు మనం షాపింగ్ మాల్స్కి వెళ్తాం, మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఇక్కడ గుంటూరులో కూడా ఒక హోటల్ ఉన్నది, అక్కడ తలుపులు వేస్తుంటాయి, ఎవరు ఉండరు అక్కడ. మీరు ఒక అడుగు ముందుకే కానీ తలుపు అది తెరుచుకుంటుంది. చూసారా? నేను అనుకుంటా, అబ్బా భలే ఉంది అనుకున్నాను. కానీ నాకు ఒకసారి బైబిల్ వాక్యం చదువుతున్న అర్థమైనది, పేతురు ఎలా జైలు నుంచి బయటకు వచ్చాడు.
అంటే దేవుడు అప్పుడే టెక్నాలజీని వాడాడు. మనం ఇప్పుడు చూస్తామని అప్పుడు వాడాడు. మీరు బైబిల్ చదివితే తలుపులు అలాగే ఉన్నాయి. మీరు కూడా చూడండి, పెద్ద పెద్ద హోటల్స్కి మాల్స్కి వెళ్ళాక మీరు లోపలికి వెళ్ళగానే తలుపు మళ్ళీ మూసుకుపోతుంది. అలాగే ఉంటుంది, తలుపు వేసినట్టే ఉంటుంది. అలాగే పేతురుని జైల్లోంచి దేవుడు బయట తీసుకొచ్చాడు. పేతురు మాత్రం బయట ఉన్నాడు. ఆ లోపల సంఖ్యలు లయబడిన సైనికులు మాత్రం లోపల అలాగే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ పేతురుని ఎక్కడ నడిపించాడు? ఎవరు నిరీక్షిస్తే అక్కడ నడిపించారు. అంతేనా? ఇప్పుడు మనందరూ మళ్ళీ ఎక్కడ నడిపించాలి దేవుడు? పరలోక రాజ్యంలో దేవుడు యొక్క దూతలు మొత్తం మన కొరకు నిరీక్షిస్తున్నారు. ఈ వధువు ఎవరు, వీళ్ళు ఈ గోల్ ఏంటి, వీళ్ళు ఎప్పుడు మారాలి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసా తెలియదు? 5వ ముద్ర కింద వాళ్ళు ఏం కేకలు పెడుతున్నారు? నాదా సత్యస్వరూపి, భూనివాసులకు ఇంకా ఎందాక ప్రతిదండన చేయకు, తీర్పు తీర్చుకుంటామని వాళ్ళు కేకలు పెడుతున్నారు. వాళ్ళెవరు? భయపెట్టిన కింద ఆత్మలు. వాళ్ళెవరు? యూదులు. వాళ్ళు సువార్త చేసిన వాళ్ళు కాదు, వాక్య ప్రకారం ఉన్నవాళ్ళు కాదు, యూదులుగా పుట్టారని వాళ్ళని చంపారు, అందుకని వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఏంటి? మేము చచ్చిపోయాక నిన్ను బట్టి వాళ్ళకెందుకు తీర్పు తెచ్చవయ్యా అంటున్నాడు. ఆయన అంటున్నాడు ఇంకా లెక్క ఉంది, ఆగండి అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? మీరు ఆగండి అంటే వాళ్ళు నిరీక్షణలో పెట్టారు వాళ్ళని. ఎవరాళ్ళు? బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. 6 సంఘకాలాల్లో చనిపోయిన పరిశుద్ధులు మొత్తం ఏం చేస్తున్నారు? నిరీక్షిస్తున్నారు. ఎవరి కోసమండి? అది సంగతి. అంటే ఇప్పుడు నీ విలువ ఏంటి, నీ స్థానం ఏంటి? ఇంతమంది నా కోసం ఎదురు చూస్తున్నారు కదా అని చెప్పి నువ్వు కొంచెం ఉండద్దు, ఇంకొంచెం లోబడితే మేలు. నేను త్వరగా రెడీ అవ్వాలి, నా కొరకు ఎదురు చూస్తాను కూడదు. ఎదురు చూడండి, కానీ ఎదురు చూడండి అనేలాగా నువ్వు ఉన్నావా? జాగ్రత్త, లెక్కలో ఉండవు. కాబట్టి ఇంకొకటి చెప్తా, నీకు ముఖ్యమైన మర్మం చెప్పాలి. నీ కొరకు నిత్య రాజ్యంలో అందరికన్నా మరీ ముఖ్యంగా ఎదురు చూస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పు, నిరీక్షణ అంటే ఎట్లాంటిది? ఎట్లాంటి ఎదురు చూపు? అబ్రహాం 25 ఏళ్ళు ఎదురు చూస్తాడు. మన అబ్రహామా 25 ఏళ్ళు ఎలా కొన్నాడు అంటున్నాం. 38 ఏళ్ళు బెతెస్దా కొన్న దగ్గర 38 ఏళ్ళు అంటున్నాం. మరి యేసుక్రీస్తు 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాలు ఆయన నుంచి మనం బయటకు వచ్చి మళ్ళీ ఆయన తిరిగి రావటానికి ఆయన రెడీగానే ఉన్నాడు. మనం మాత్రం చర్చికి రమ్మంటే, ప్రార్థన చేయమంటే, కొంచెం విశ్వాసం కలిగి ఉండంటే, చర్చిలో ప్రార్థన చేయండి నిలబడి ఏం చేస్తాం? కోపడరుగా సగం మంది కనబడరు. ఇక్కడి నుంచి గాయబ్, ఎత్తబాటులో వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతారు. అలాగనమాట. క్షణాలు కళ్ళు ముందు తెచ్చి ఎవరు ఉండరు. చూడండి, ప్రార్థన చేసే ముందు ఇదిగో మీరు ఈరోజు పలానా వ్యక్తి ప్రార్థన చేయాలని ముందు చెప్పామా, కళ్ళు మూసుకున్నామా, వాళ్ళు కనబడరు. ఇక్కడ ఏం జరుగుతుంది? మరి రోడ్డు మీద ఎంత పెద్ద గొడవైనా మళ్ళీ ముందు ఇల్లే ఉంటారు. ప్రార్థన చేయమంటే వా, నేనంటానైతే ఆత్మ నడిపింపుగా నీకు ఉంటే నువ్వు ప్రతి దాంట్లో ముందుంటావు. విశ్వాస నడిపింపు కావాలి, ఆత్మ నడిపింపు కావాలి. నేనంటే నువ్వు దేనికి భయపడద్దు, భయపడితే దేవుడికి భయపడు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి భయపడ్డావో నువ్వు దేవుడికి లోబడగలవు. నువ్వు దేవుడికి లోబడితే నువ్వు వాక్యాన్ని కట్టుబడగలవు. వాక్యాన్ని కట్టుబడగలిగితే విన్న వాక్యం లోపల నివాసం ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం లోపల నివాసం ఉండదో అప్పుడు విశ్వాసం కలిగి ఉంటావు. వినటం వలన విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంలో నుంచే దేవుడు నీకు నిరీక్షణిస్తాడు. దాన్ని బట్టే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఏమైనా కాబట్టి నువ్వు ఈ 3 పోగొట్టుకోవడానికి వీలు లేదు. పేతురేమో 3 గుడారాలు అంటున్నాడు. నేనంట గుడారాలు నీకు వద్దు, నీ లోపల ఈ 3 గుణలక్షణములు వచ్చు. చూడండి, ఎప్పుడైతే దేవుడు పేతురు ఈ గుడారాలు కట్టాలనుకున్నాడో ఎమ్మటే ఒక స్వరం వచ్చింది. స్వరం అంటుంది, ఈయన మాట వినండి, ఈయన మాట వినండి. అంటే ఇక మీ ఆలోచన చాలండి, ఇక బంద్ చేయి నీ ఆలోచనలని, ఇక నీ పద్ధతులు మానేసే, నీ ఆలోచన మానేసే, నీవు చేసే పనులన్నీ మానేసి చెప్పింది వినండి. ఆయన చెప్పింది వినండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, అంటే ఈయనలో ఉండి నేను ఆనందిస్తున్నా అని దేవుడు ఆయనెవరో, ఎక్కడున్నారో, ఈయనెవరో, ఈయనేమై ఉన్నాడో, ఈయన కుమారుడు అయితే ఆయన తండ్రి అయి ఉంటే 2 వేరు చోట్ల ఉండాలి కదా. ఈయన లోపల ఆయన ఎలాగున్నాడో, ఎందుకున్నాడో దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు వారు గ్రహించాడు. గ్రహించిన తర్వాత వారు ఏం చేయాలంటే ఈ 3 గుణలక్షణములు వారి లోపల పట్టుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే ఈ 3 ఉన్నాయి కాబట్టి దేవుడు బయలుపరిచాడు. మరి ఇప్పుడు సంఘానికి ఏం కావాలి? ఏం కోరుకుందాం? మన సంఘానికి ఏం కావాలా? ఏమడుగుతాం దేవుణ్ణి? మా సంఘంలో ఈ 3 ఉంచి సహాయం చేయు ప్రభువా. ఏ 3? God help our church to have it like that, the people to have that combination. ఈ 3 కలిగి ఉండాలి. మీకు చిన్న మాట చెప్తాను. కొద్ది మంది ప్రయాణం చేసే వాళ్ళకైతే బాగా అలవాటు ఉంటుంది. సూట్ కేసులు తీసుకుపోతూ ఉంటారు. సూట్ కేసుకు ఒక నెంబర్ ఉంటుంది.
ఉంటుందా? ఆ నెంబర్ ఎవరికి తెలుస్తుంది? ఇంటి వాళ్ళకి కూడా చెప్పరు, ఎవరికి చెప్పరు. ఒకవేళ డబ్బులు పెట్టితే దాని లోపల అసలు చెప్పరు. అయితే అదేంటంటే దాన్ని కాంబినేషన్ అంటాం. ఉన్నది 4 నెంబర్లే, కానీ దాన్ని మార్చి ఎన్ని నెంబర్లు వస్తాయో తెలియదు. దాదాపుగా 1000 నెంబర్ల కన్నా ఇంకే వస్తాయి అనుకుంటాను, నాకు తెలిసినంత. నాకే కరెక్ట్గా తెలియదు. మరి అన్ని నెంబర్లు దాన్ని ఎవరైనా పట్టుకోవాలా? అది ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అంత కన్ఫ్యూజన్ పోవద్దు, కానీ ఈ 3 కాంబినేషన్ లోపల పెట్టుకోమంటున్నాడు. ఈ 3 ఉండాలా, అవునా? చూడండి, కొద్దిమందికి ఇలా చెప్తాను అనుకో, అక్కడ మీకు అర్థం కావడం కోసం మాత్రం చెప్తున్నాను నేను. భోజనం చేసేటప్పుడు ఇంట్లో సాంబార్ ఒక్కటే అంటే తింటామా? ఏమంటాం చెప్పండి? ఏంటి, ఎందుకని? ఇన్ని తెలిసే ఏం వండితే పక్కన ఏం మనకి సబ్ డిష్ వండుకోవాలి తెలిసిందే, మరి ఈ 3 ఉండాలని తెలియదు మనకి. వాక్యంలో ఈ 3 కలిగి ఉండాలి కూడా మనకు తెలియాలి కదా. అంటే మనం ఏం చేస్తామని మనకు నచ్చిన దాంట్లో మనకు నచ్చింది ఎత్తుకుంటున్నాం. అయితే వాక్యంలోంచి నువ్వు సమస్తం తీసుకున్నప్పుడు నీకు కావాల్సిన మొత్తం దేవుడు ఇవ్వగలడు. ఈరోజు మనకు కావాల్సింది అది. దీనికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది విశ్వాసము. విశ్వాసము ఏంటంటే ఒకటే మాట చెప్తుంది, దేవుడు చెప్పాను కాబట్టి ఇది నాదే. ఇది నేను కలిగి ఉన్న విశ్వాసం. నిరీక్షణ, ఎక్కడన్నా బండ మీద ఇలా మొక్కలు మొలకాలా, కానీ నాకు లోపల నమ్మకం ఉంది నేను మొలవగలనని. ఎక్కువ టైం పట్టింది కానీ వచ్చింది. దాని నమ్మకమే నేను ఉంటాను. దేవుడు నన్ను ఒక విత్తనంగా చేశాడు కాబట్టి నేను జన్మని ఇవ్వాలి, అది నమ్మింది. ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో దేవుడు ఇచ్చాడు. ఈరోజు మనమందరం కలిగి ఉండవలసింది కూడా అదే. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి నేలలో ఉన్నా, ఎటువంటి కుటుంబంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు అక్కడి నుంచి చీల్చుకొని బయటికి రాగలవు. బై ఫెయిత్ యూ కెన్ డూ దాట్. బై హోప్ గాడ్ విల్ డూ దాట్. విశ్వాసం చేత నువ్వు చేయగలవు. నువ్వు కలిగి నిరీక్షణ బట్టి దేవుడు ఆ పని చేయగలవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఇక్కడ గమనించండి. ఐ టెల్ యూ, సిక్నెస్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ వెన్ ఫెయిత్ స్టెప్స్ ఇన్. నీ శరీరంలో ఉన్న బలహీనత కానీ ఇబ్బంది కానీ ఏదైనా విశ్వాసం లోపలికి అడుగు పెట్టినప్పుడు, జస్ట్ లైక్ ఎ స్నోబాల్ అనే హాట్ స్టవ్. ఒక మంచు ముద్దను తీసుకొచ్చి వేడిగా ఉన్న పొయ్యి మీద పెడితే ఏమవుతుంది? నీ బలహీనత విశ్వాసం లోపలికి వచ్చాక అలాగే అవుతుంది. నీకున్న వ్యాధి అయినా బాధ అయినా అలాగే పోతుంది. ఎవ్రీథింగ్ గోస్ అవే ఫ్రమ్ ఫెయిత్. విశ్వాసం ఉంటే విశ్వాసం దగ్గర నుంచి అన్నీ పారిపోతాయి, ఏమి నిలబడలేవు. మనలో ఉన్న బలహీనతలు, వ్యాధులు, రోగాలు, అపనమ్మకాలు, సందేహాలు, డౌట్లు మొత్తం బయటికి పోవాల్సిందే. See, let me tell you, cause faith stands up and takes over rule when faith speaks. ఎప్పుడైతే ఈ లోపల విశ్వాసం మాట్లాడటం ప్రారంభించినదో, విశ్వాసం ఈ లోపలికి వచ్చిందో, అది అన్నిటి మీద అధికారం తీసుకుంటుంది. ఇట్ టేక్స్ ది కంట్రోల్ ఆఫ్ యూ. నీ మీద పూర్తిగా అది నియంత్రణ తీసుకుంటుంది. నీ ఆలోచనల మీద, నీ విశ్వాసం మీద, నీ పనుల మీద, నువ్వు చేసే ప్రతి దాని మీద విశ్వాస నియంత్రణ తీసుకున్నప్పుడు ఇక నీవుగా ఉండవు. నీ మాటలు కూడా విశ్వాసంతో బలంగా నింపబడి ఉంటాయి. ఒక మనిషి పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు ప్రతి మాటలో బలహీనత ఉంటుంది. అదే తిరిగి లేచి నిలబడుతున్నప్పుడు అతని మాటలు ఎలాగుంటాయి అంటే కాన్ఫిడెంట్గా ఉంటాయి, బలముగా ఉంటాయి. ఎందుకంటే నా పరిస్థితిని దాటొచ్చాను అని ఒక బలం అతను కలిగి ఉంటాడు. ఈరోజు మనమందరం అది కలిగి ఉండవలసి ఉన్నాం. లోకంలో చాలా బలహీనత ఎప్పుడో దాటాం, ఇంకా మనం దాటవలసి ఉన్నాం. చివరిగా ఇంకా మిగిలిన ఒకటి ప్రేమ. నీ గురించి ఒక మాట చెప్పి ముగించుకున్నాం. సో ది లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ కాల్డ్ అగాపో, విచ్ మీన్స్ గాడ్స్ లవ్. అగాపో ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ అని అర్థం. ద లవ్ దట్ యు హ్యావ్ ఫర్ యువర్ వైఫ్ ఈజ్ ఫిలియో. మీ భార్యల పట్ల, మీ భర్తల పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమ ఫిలియో ప్రేమ అంటాం. అంటే ఒక రకంగా మాట్లాడితే లోక సంబంధమైనది, శరీర సంబంధమైన ప్రేమ. అయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రేమ షరతులు లేని ప్రేమ. అవునా? కోప్పడకండి. ఎప్పుడన్నా మనము ఇంట్లో భార్యకి ఒక 6 నెలల్లో, సంవత్సరం జీవితం ఇవ్వకపోతే ప్రేమ ఎట్లుంటుంది? అమ్మ చెప్పండి. ఒకే ప్రేమ ఉంటుందా? అంతకుముందు ఉన్న ప్రేమ ఉంటుందా? ఇలా మాట్లాడుకుందాం. మీ భార్య మీకు ఒక సంవత్సరం పాటు ఉండి పెట్టట్లా, మీ ప్రేమ ఎలాగుంటుంది? అలాగే ఉంటుందా? చూడండి, మీరు ఇక్కడే ఉన్నారా కానీ ఇళ్ళకి వెళ్ళిపోయారు. అంటే ఎంత మనం ఒకే చోట ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మనసులు ఇరిగిపోతూ ఉంటాయి. మాటల ద్వారా కానీ, చేతుల ద్వారా కానీ మనసులు ఇరిగిపోతూ ఉంటాయి.
అంటే ఈ ప్రేమ శాశ్వతంగా ఒకేలాగా ఉండదు. దేవుడు ప్రేమని అగాపే ప్రేమ అంటారు. అగాపే ప్రేమ అంటే షరతులు ప్రేమ లేని ప్రేమ. అయితే నా భాషలో చెప్తా, అగాపే ప్రేమ అంటే గ్యాపులు లేకుండా ఉండే ప్రేమ. ఖాళీలు ఉండు, ఆ ప్రేమను అగాపే ప్రేమ అంటాను నేను. మన ప్రేమలు అన్నీ ఖాళీలో ఉంటాయి. అపార్ట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు ఆ ఖాళీలో. ఇది మనం కలిగిన ప్రేమ. అయితే దేవుడు కలిగిన ప్రేమ ఏంటంటే సూది కూడా పెట్టడానికి వీలుండదు దేవుడు కలిగిన ప్రేమలో. దేవుడు నిన్ను అలాగ ప్రేమించాడు. ఈరోజు నువ్వు ప్రేమ కలిగి ఉండటం అంటే ఏదో నేను వాళ్ళని ప్రేమించా వీళ్ళని ప్రేమించా, వాట్సాప్లో ఫోటో పెట్టుకున్నా, ఒక గ్రీటింగ్ పంపించా, లేదంటే గిఫ్ట్ పంపించా అనుకుంటున్నామేమో. ఈ పిచ్చి ప్రేమలు నేను అసలు నమ్మడం లేదు. కోడి ప్రేమలు అవన్నీ. ఆదివారం కొట్ల దగ్గర కూర్చుంటారు కుర్రోళ్ళు వచ్చి, ఏంటంటే చికెన్ కొనరు మటన్ కొనరు, ఏంటంటే కాసేపు నుంచుంటారు అక్కడగా. అందరూ వెళ్ళిపోయాక మాట్లాడతా కాసేపు బాగంటారు. ఏంటంటే ఒక గిన్నె ఇచ్చి రక్తం ఇస్తావా అంటాడు. దేనికంటే లెటర్ రాయాలంటాడు. ఇక్కడేమో రక్తం శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రక్తం బొట్టుని కాల్చి ఆయన కొరకు లెటర్ రాస్తే ఆ లెటర్ చదవం, అది మాత్రం దాచిపెట్టుకున్నాడు. కోటి రక్తంతో రాసింది. ఎందుకండి అయ్యే అవసరం మనకయ్యి? అవసరం లేదు. చెప్పండి. నన్ను ప్రేమించేవాడు ఉన్నాడు, నన్ను ప్రేమించేవాడు ఉన్నాడు. నన్ను 2000 సంవత్సరాల నుంచి ప్రేమించేవాడు ఒకడు ఎదురు చూస్తున్నాడు. నేను ఆయన పట్ల నిరీక్షణ కలిగి ఉంటా, ఆయన నా పట్ల నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా ప్రేమ ఆయనకేం చెప్పలేరా? ఎక్కడ అందుకు వస్తుంది? రాదే. ఎవరు వస్తే చెప్పరు. ఎవరు గట్టిగా చెప్పండి మీరు. ఎందుకని అంటున్నానంటే మీ ఆలోచనలో మొట్టమొదటిగా క్రీస్తు ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తు మీ ఆలోచనలో ఉన్నాడో, క్రీస్తు మీ కొరకు ఎన్నిక చేసిన వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. లేకపోతే మనం ఎన్నిక చేసుకుంటాం. ఎట్లాంటి ఎన్నిక చేసుకుంటాం చెప్పరు. అది కూడా ఒక మాట చెప్తున్నా. ఇప్పుడు నేను నీకోసం ఏమైనా చేస్తానంటా చూసారా, ఆయన అసలు నమ్మకండి. ఇప్పుడు ఏమి చేయడు, చేసేవాడు చెప్పడు. మీకు తెలుసు ఆ నమ్మి పెళ్లి చేసుకున్న సంగతి తెలుసు. వాళ్ళని అడగండి వెళ్ళి, అమ్మ నమ్మమాకండి అమ్మ ఎందుకులే కానీ అంటాడు. ఒక్కడి జీవితంలో నెరవేరిందా? కాబట్టి నీకోసం ఏమైనా చేస్తా, నేను కోసుకుంటా అన్నాడు అసలు నమ్మకండి. ఎందుకంటే ఆడు ఈరోజు ఆడిని కోసుకున్నాడు, రేపు నిన్ను కోస్తాడు. నమ్మకండి. నీకోసం మరణించిన ఆయన నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం ఇచ్చాడు, తన స్థానం వదిలిపెట్టాడు. దేవుడి కుమారుని వదిలిపెట్టి భూమి మీద అత్యంత హీనమైన ఉద్యోగం పాద పరిచర్య. ఆ పరిచర్య ఆయన చేస్తాడు. పేతురు కాళ్ళు గడిగాడు వచ్చి, విశ్వాసం కాళ్ళు గడిగాడు ఆయన, నిరీక్షణ కాళ్ళు గడిగాడు ఆయన, ప్రేమ కాళ్ళు గడిగాడు ఆయన. ఆయన నీ కొరకు ఎదురు చూస్తావు అంటే ఆయన వదిలిపెట్టి మొత్తం మనం తిరుగుతున్నాం. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన ఉన్నవాడి దగ్గరికి రాడా? ఆయన ఉన్నామని దగ్గరికి రాదా? నిశ్చయంగా వస్తుంది. అయితే నీ విశ్వాసము ఆయనపైనే, నీ చూపు ఆయనపైనే, నీ దృష్టి ఆయనపైనే, నీ ఆలోచనలు ఆయనపైనే, సమస్తం ఆయనపైన ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించే దేవుడై ఉంటాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.